హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే బచ్చలకు బజ్జీలు వేస్తున్నా. స్టార్ట్ చేసిన అండి. నిజానికి స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిద్దాం అనిపించింది. ఇది మన మిద్దె తోటలో వచ్చినటువంటి బచ్చలి ఆకండి, ఎర్ర బచ్చలి. వీటిని అయితే ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత శనగపిండి తీసుకున్నా అండి, 1.5 కప్పు. ఈ శనగపిండిలో ఉప్పు, కారము, తినే సోడా అండి వేసేసి చక్కగా ఒక 1/4 టీ స్పూన్ తినే సోడా వేసాను, 1 టీ స్పూన్ కారం వేసాను, ఒక 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసానండి, కొంచెం ఓమ వేసాను. వేసేసి చక్కగా ఇలా కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలపాలి. ఈ బజ్జీలు అయితే భలే టేస్టీగా ఉంటాయండి, బచ్చలాకుతోటి వేసే బజ్జీలు. ఒకవేళ మీకు బచ్చలాకు దొరకకపోతే తమలపాకుతో కూడా సేమ్ ఇదే పద్ధతిలో వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, నేను బజ్జీలు వేస్తున్నాను. చూడండి, ఇలా లైట్గా పిండి పట్టు ఇచ్చాలి, ఎక్కువ పట్టించొద్దండి. కొంచెం ఆకు ఇలా కనబడేలాగా ఉంటే ఆకు కొంచెం క్రిస్పీగా భలే ఉంటుందండి. రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. సోడా పర్ఫెక్ట్ ఉందనుకోండి, బజ్జీ సూపర్గా వస్తుంది. సోడా తక్కువైతే గట్టిగా ఉంటుందండి, సోడా మరీ ఎక్కువైతే క్రిస్పీగా అవుతుందండి. కాబట్టి మీడియంగా వేసుకోవాలి. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఈవినింగ్ స్నాక్ బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేశారనుకోండి, హెల్దీ అండి. తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇలాగే వేస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా పిండి కారకుండా ఉండాలి ఆకు పట్టుకొని. కడాయి చాలా చిన్నది తీసుకున్నా, అందుకే ఒక్కొక్కటి వేసి కాలుస్తున్నా అండి. సాంబార్ రైస్ పక్కన, రసం పక్కన సూపర్గా ఉంటాయండి. మేమైతే ఇప్పుడు దీనికి పక్కన టమాటా పప్పు చేసుకుంటున్నాం. చూసారు ఎంత బాగుందో. చూసారు కదండి, మనము బచ్చలాకుతో బజ్జీలు ఎలా వేసామో సూపర్గా ఉంటాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి చాలా హెల్దీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిండి కలపడం కూడా ఈజీ అండి. మరొకసారి వీడియో చూసి పిండి పర్ఫెక్ట్గా కలుపుకోండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.